కమిషన్ దగ్గరైనా పోయి ఎంతవరకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడైనా కరెక్ట్ గా ప్రాసెస్ చేసి మా అభ్యర్థికి ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఎలిమినేషన్ కూర్చొని నాకు రౌండ్ 3కి సంబంధించి ప్రతి హాలు ప్రతి టేబుల్ తీర్చుకోండి. మాకు అనుమానం ఉంది. మాకున్నటువంటి సమాచారం ప్రకారము అక్కడ కేవలం 3,200 లీడ్ ఉండాలి, కానీ 4,200 లీడ్ అని చెప్తున్నారు. మాకు హాల్ 3లో రౌండ్ 3లో మాకు 532 లీడ్ రావాలి, కానీ అది తారుమారైంది. మాకు అభ్యంతరం ఉంది, కనీసం సమాచారం ఇవ్వండి అని నేను ఎంత అభ్యర్థించినా కనీసం ఆ హాల్ కూడా నన్ను ఎంటర్ కానిలేదు. నేనేదో పోలీసులను వాళ్ళని బతిమాలి నేను లోపల పోతే నన్ను బయటకు పంపించేసింది. జాయింట్ కలెక్టర్ గారు నాకు వాళ్ళకు బృందంతో మీటింగ్ తీసుకుంటుంటే కూడా నేను పోతే కూడా నేను కలెక్టర్ వచ్చే వరకు ఆగాల్సింది అని చెప్పారు. నేను సిబ్బందిని ఎవరిని అభ్యర్థించినా కూడా ఏ హాల్లో ఎన్నికల నిబంధనల ప్రకారమే మీరు ఎట్లా మా సంతకం తీసుకోవాలి కదా. మీరు నేను అభ్యర్థిని, నా సంతకం తీసుకోకుండా నా అభ్యంతరం ఏందో వినకుండా మీరు సజావుగా చెప్పిందని ఎట్లా చెప్తారు నాకు అర్థం కాదు. హౌ కెన్ యూ కన్విన్స్ అస్, హౌ కెన్ యూ కన్విన్స్ ద పీపుల్? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకు అధికారులు ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అధికారులు ఆరోగా అంటే ఎటువంటి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంటుంది. ఎన్నికల సంఘం ప్రతినిధిగా వారు రిటర్నింగ్ ఆఫీసర్గా వారు క్యాండిడేట్ యొక్క గ్రీవెన్సెస్ కూడా వారు వినాలి. కనీసం సమయం ఇవ్వకుండా మా ఇష్టారీతిలో మేము వ్యవహరిస్తాం. నేను 3 గంటల పాటు వారి కార్యాలయం ఎదుట డోర్ కాడ నేను గల్మ ముందు నేను కూర్చుంటే పట్టించుకోకుండా పోయి మీడియాలో ఏకపక్షంగా 18,000 మెజార్టీ ఉందని ఎట్లా ప్రకటిస్తారండి? నాకు అర్థం కాదు. 17,500 మెజార్టీ ఉందని మేము అనుకుంటున్నాము. లేదు 18,000 చిల్లర మెజార్టీ ఉందని మీరు ఏకపక్షంగా ఎట్లా ప్రకటిస్తారు? మీరు ప్రకటించండి, మాతో మాట్లాడి ప్రకటించండి. మా బాధ ఏందో వినాలి కదా, మా అభ్యంతరం మీద తెలుసుకోవాలి కదా. అదేమి తెలుసుకోకుండా మేము చేస్తాము మీరు వినాలి. సరే, మిగతా కౌంటింగ్ ప్రక్రియ కూడా మీ ఇష్టం చేసుకోండి. చేయగలుగుతారా మీరు? మా అనుమతి లేకుండా లేదా మా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు కౌంటింగ్ ముందు తీసుకెళ్లగలుగుతారా ఎలిమినేషన్ ప్రాసెస్ లో? అంటే ఈ కౌంటింగ్ లో గోల్మాల్ ఏకపక్షంగా సాగిందని మీరు 100%. నేను ఒక విద్యావంతుడిగా రాజకీయాల్లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తగా ఎన్నికల సంఘాన్ని నేను గౌరవిస్తాను. అనేక ఎన్నికలు నిర్వహించినటువంటి ఒక గొప్ప చరిత్ర వారికి ఉంది. కానీ ఒక హాల్లో ఒక రౌండ్లోనే 1000 ఓట్లు తీర్మానం ఏం మాట్లాడుతాం? 5 ఓట్లు 6 ఓట్లు అంటే నిన్నటి నుండి మేము భరించినాం. ఎన్నో టేబుల్ దగ్గర 6 ఓట్లు 10 ఓట్లు కల్పిస్తున్నారు. మీ అభ్యంతరం చెప్పినటువంటి ప్రతి ఒక్క ఓటు తీసుకుపోయి వాళ్ళ దాంట్లో కల్పేసి చేస్తున్నారు. సరే, ఫలితం ఏదున్నా మనం దాన్ని స్వీకరించాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్ళినాం. కానీ అరే మీ ఇష్టం ఉన్నట్టు మాకు మెజార్టీ ఉంటే వాళ్ళకి మెజార్టీ ప్రకటిస్తామంటే ఇది ఎక్కడ నాకు అర్థం కాదు. ఏం చెబుతున్నారు? అంటే ఈసీ గారు ఫిర్యాదు చేస్తారు, ఎట్లా ఉండబోతుంది యాక్షన్ ప్లాన్? మీ ద్వారా మేము ఎన్నికల సంఘానికి మేము అప్పీల్ చేస్తున్నాము. మాకున్నటువంటి అభ్యంతరాలు వినండి, రౌండ్ వారుగా మాకు సమాచారం ఇవ్వండి, మాతో చర్చించండి. మమ్మల్ని సాటిస్ఫై చేసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియను ముందు తీసుకెళ్ళండి. మేము సంపూర్ణంగా మేము సహకరిస్తాము. ఫలితం ఏదైనా కూడా దాన్ని మేము స్వాగతిస్తాము. కాబట్టి మేము ఇంత 3 గంటల సేపు కూర్చున్నా, ఇంకా పొద్దుంతా రాత్రంతా కూడా కూర్చుంటా. నాకేం ఇబ్బంది ఏం లేదు. నేను ఒక అభ్యర్థిగా నా గ్రీవెన్సెస్ వినాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. వారు కేవలం మరికొద్దిసేపట్లో 2వ ప్రాధాన్యత ఓట్ల కూడా ప్రారంభం కానున్నట్టు. అదే దానికంటే ముందు ఫస్ట్ మా అనుమానాలను నివృత్తి చేసి మా గ్రీవెన్సెస్ అడ్రస్ చేసిన తర్వాత మాత్రమే ఆ కౌంటింగ్ ముందు తీసుకెళ్లాల్సిందే మేము కోరుతున్నాం. లేకపోతే అలానే కొనసాగితే మేము ఆడ కూర్చుంటాము. మా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు ఎలిమినేషన్ చేస్తారా? చేయండి, మరి అది కూడా చూస్తాం. మీరు చేస్తారా? ఎట్లా చేస్తారు మీరు? నేనేదో అల్లటప్ప కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అభ్యర్థిని. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఎన్నికల సంఘం మా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మేము కౌంటింగ్ చేసేస్తాం, మేము ప్రకటించేస్తాం, మీడియాకి పబ్లిష్ చేసేస్తాం అంటే ఇది ఎక్కడ అన్యాయం అండి? నాకు అర్థం. మా సంతకాలు తీసుకోరా మీరు? మా కౌంటింగ్ ఏజెంట్ సంతకాలు తీసుకోరా? మాకు కనీస సమయం ఇయ్యరా 2 నిమిషాలు? థ్యాంక్ యూ. మొత్తం మీద కౌంటింగ్